దేవునికి మహిమ కలిగినగాక. ఇంతవరకు కూడా పాటలు పాడుకొని ప్రభువుని స్తుతించి ఆరాధన చేసుకున్నాం కనుక ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కనుక అందరి మొత్తం దేవుడు ఈరోజు మనతో ఆయన యొక్క వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధమైన లేఖనములో నుండి 97వ దావీదు కీర్తన 1 నుండి 12 వచనాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. 12 వచనాలు చదువుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆ మాటలు మనము ధ్యానించుకుని దాని తర్వాత దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్దాం. మనం చదువుకుందాం. చదవండి. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము, అగ్ని ఆయనకు ముందు నడుచుతూ ఉన్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేస్తున్నది, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తున్నది, భూమి దానిని చూసి కటించుచు ఉన్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచు ఉన్నవి, ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ గ్రహములను బట్టి అతిశయపరుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచు ఉన్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచు ఉన్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన జౌనత్యములను పొంది ఉన్నావు. యెహోవా ప్రేమించు వారులారా చెడుతనమును అసహాయించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. భక్తిహీనుల చేతుల్లో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఇక్కడ ఈ 97వ కీర్తనలో చాలా విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడే ఈ సర్వలోకానికి రాజు, దేవుడే ఈ సర్వలోకానికి రాజు అని పవిత్రత, నీతి, న్యాయము అనేవి దేవుని రాజ్యానికి మూలం అని ప్రతిస్తూ ఆయన ఆహ్వానం పలికి ఈ యొక్క కీర్తన మనకి తెలియపరుస్తూ ఉన్నది.
అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా రాజ్యము చేస్తున్నాడు అని ఇక్కడ మనము వింటూ ఉన్నాం. ఈ రాజ్యము దేవునిది, ఈ రాజ్యము దేవునిది, దేవుని చేత నిర్మింపబడి ఉన్నది. ఈ రాజ్యమే కాదు, ఈ పట్టణమే కాదు, ఈ పల్లె కాదు, ఈ ప్రపంచమే ఏమై ఉన్నది అనంటే దేవుని చేత నిర్మింపబడి ఉన్నది. యెహోవా రాజ్యము చేస్తున్నాడు అన్న మాట మనము మరి ఒక మాటను ఎక్కడ చూడకూడదమో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 93వ దావీదు కీర్తనలో మనకి ఆ ఒక మాట కనబడుతున్నది. చూడండి, అక్కడ కూడా మరి ఒక మాట కనబడుతుంది. యెహోవా రాజ్యము చేస్తున్నాడు అని ప్రభావమును ఆయన వస్త్రముగా ధరింపజేస్తున్నాడు. రాజ్యాన్ని ఎలా చేసి ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడంటే ఏం చేశాడు? ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. అంటే రాజ్యాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుచుచు కొట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమై ఉన్నాడు అని ఒకసారి చూసినట్లయితే 2వ వచనంలో అంటున్నాడు కదా, పురాత కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే. ఇక్కడ మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఎవరు అనంటే ప్రభువైన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. కానీ మాట ఇచ్చి మాటను పోషించుకోలేని ప్రజలు చాలా మంది లోకంలో కనబడుతూ ఉన్నారు. అయితే మనము ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే దూర ప్రాంతముల్లో ఉన్న జనవాసాన్ని మనం చూసినట్లయితే దీపములన్నయు అనే మాట మనకి ఇక్కడ సూచించుతున్నది. యెహోవా రాజ్య పరిపాలన ఆయన సంతుష్టి భూగంతల వరకు కూడా విస్తరించి ఉన్నది అని మనకి ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నది. అయితే మనము చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ విషయంలో. ఆయన రాజ్యము అంతమలేనిది. ఆయన రాజ్యము ఎటువంటిది అంటే సూర్య చంద్ర నక్షత్రములు కూడా అక్కర్లేదన్నమాట. అయితే మన గృహాలకి కరెంటు పెట్టుకుంటాము, మన గృహానికి వెలుతురులు పెట్టుకుంటున్నాం, వెలుగులు పెట్టుకుంటున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం, ఫ్యాన్లు పెట్టుకుంటున్నాం, అన్నీ పెట్టుకుంటున్నాం. కానీ దేవుని యొక్క రాజ్యంలో పేనలు పెట్టుకోవలసిన అవసరం లేదు, ఇన్వర్టర్ పెట్టుకోవలసిన అవసరం లేదు, కరెంటు పెట్టుకోవలసిన అవసరం లేదు, ఏమీ పెట్టుకోవలసిన అవసరము లేదు. మన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఎక్కడ ఉన్నదేనంటే పరలోక రాజ్యములో ఉన్నది. పరలోక రాజ్యంలో ఉన్న ఆ యొక్క రాజ్యము కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ రాజ్యము శాశ్వతమైనది కాదు, ఈ ప్రపంచము శాశ్వతమైనది కాదు. నా రాజ్యము మరి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము పరలోక రాజ్యము. నాకు ఈ లోకమైన రాజ్యం కాదు ప్రభా, నీ రాజ్యములు నాకు కాస్త చోటు నాకు అనుగ్రహించాలి ప్రభు అని మనం ఏం చేయాలంటే రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. ఏ రాజ్యం కొరకు? మన రాజ్యం కొరకు కాదు. మన రాజ్యం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తాం, కానీ పరలోక రాజ్యములో నేను ఉండాలి. దేవుని యొక్క సింహాసనము పక్కన నేను ఉండాలి. దేవుని యొక్క దేవదూతల్లో ఒకటిగా నేను ఏం చేయాలంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానం చేస్తున్న దేవదూతలు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయో అట్టి విధంగా నేను నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానములతో నిన్ను ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి గడిలో కూడా నిన్ను ఆరాధించుకునే కృప నీ రాజ్యంలోనికి నాకు అనుగ్రహించు ప్రభా అని మనం ప్రార్థన చేసేవారులా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకుంటాడు.
ఈ మాటలను బట్టి దేవుడు దీవించిన ఆశీర్వదించును గాక.